చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసా? సంకటహర చతుర్థి అనమాట. అందుకోసమని అమ్మ కుడుములు చేశారు, పూజ కూడా అయిపోయింది. ఇది మహారాష్ట్ర వాళ్ళు, గోవా వాళ్ళు కంపల్సరిగా ప్రతి నెల వస్తుందండి. ఇది కంపల్సరిగా చేస్తారనమాట. చాలా భక్తి శ్రద్ధతో చేస్తారు. నేను కూడా గోవాలో ఉన్నాను 2 సంవత్సరాలు. ప్రతి నెల ఉపవాసం ఉండి మరీ పూజ చేసేదాన్ని అనమాట. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది, అందుకని అమ్మ ఏంటి ముట్టికాయ వేసింది అనమాట. ఏంటి నాటకాలు వేస్తున్నావా అని చెప్పి, అందుకని ఈరోజు వచ్చింది కదా, అందుకని చేసేస్తున్నాము. అదే కుడుములు చేసి పూజ చేసుకున్నాం అనమాట. ఈ కుడుములు ఏ విధంగా మా అమ్మ చేసింది అనేది వీడియో తీశాను, చక్కగా చూడండి. ప్రతి నెల ఈ సంకటహర చతుర్థి వస్తుంది. చక్కగా అనుకున్న కోరికలన్నీ తీరుతాయండి. ఈ రోజు కానీ ఉపవాసం ఉండి దేవుడికి కొంచెం కుడుములు కానీ మన ఉండ్రాళ్ళు కానీ చేసి నైవేద్యం ఇస్తే అసలు ఏం అడిగినా ఇచ్చేస్తారనమాట మన గణపతి కదా. సో అదనమాట సంగతి. ఈరోజు సంకటహర చతుర్థి కదా, దానికోసమని గణపతికి అమ్మ కుడుములు చేస్తున్నారనమాట. సో దానికోసం అనేసి షుగర్ వాళ్ళ కోసం తెప్పించారు కదా, ఆ బెల్లం యూజ్ చేసి చేస్తుంది. అట్టే పోయి ఫస్ట్ నీళ్లు తీసుకుంటున్నారు కొలిసి. 1 2 కప్పుకి 2 కప్పులు. అచ్చా 3. 1 కప్పు పిండికి 2 కప్పులు నీళ్ళు చొప్పులు తీసుకుంటాను. ఇందాక అమ్మ కుడుములు చేసేటప్పుడు చెప్పింది కదా 1కి 2 తీసుకోమని. అయితే కొంచెం మిగిలింది. అమ్మ ఏంటంటే రవ్వ కుడుములు చేస్తారు చూడు, అది మైండ్లో పెట్టుకొని మర్చిపోయిందంట. సరే అది చెప్పు అని చెప్తా ఉందన్నమాట. ఈ మాత్రం మిగిలిందండి. 1కి 2 వేసాం కదా, 1కి 1.5 వేసుకుంటే సరిపోతుంది చక్కగా. దీన్ని మాత్రం ఏం వేస్ట్ పోనిస్తాం అనుకున్నారా? సగ్గుబియ్యం నానేసి పాయసం చేసేము. అదనమాట సంగతి. 4 అంటే 2 కప్పులు పిండి వేస్తుంది అన్నమాట. బెల్లం కూడా కొలిసేస్తావా? బెల్లం కూడా కొలిసా? కప్పుకి 1 కప్పు వేసుకోవచ్చు. ఇంకా తీపి కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. డయాబెటిక్ బెల్లం కప్పుకి 1 కప్పు చొప్పున వేసుకున్నారండి. ఇంకొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే పెంచుకోవచ్చు అన్నమాట. మన ఇష్టం. దేవుడికి పెట్టేది కూడా మన ఇష్టమే. ఇది చూపిద్దాం ఒకసారి. మామూలు బెల్లం లాగే ఉంది, మరి ఎందుకు దీంట్లో ఏమి ఉంటుందో మరి. ఇదండి. ఓకే, 1 కప్పు తీసుకుంది అంటే 2 కప్పుల పిండికి 4 కప్పులు నీళ్లు పోసారు, 1 కప్పు బెల్లం. ఇంకా ఏంటి మన యాలక పొడి. యాలక పొడి ఉంది. కొబ్బరి పొడి, నెయ్యి కొంచెం, నెయ్యి కొంచెం తగ్గింది. మళ్ళీ అమ్మ వచ్చి తిట్టింది, అందుకని ఈరోజు బెల్లం కూడా వేసేసింది. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు ఇలా మధ్యలో ముట్టికాయలు వేస్తుంటే కానీ మనం అలర్ట్ అవ్వం అన్నమాట. పిండి 2 కప్పులు తీసుకుంటుంది. రెండు కప్పుల పిండి. సరిపోతాయి.
కలిపేస్తే ఈ లోపల అది కలిపేసేసి కొంచెం సేపు ఆరబెడితే మనము ఉండ్రాలు చేసుకోవడానికి బాగా వస్తుందండి. ఉండ్రాళ్ళ కుడుములా? ఉండ్రాళ్ళ కుడుములా? కుడుములు. పొయ్యి నెయ్యి పోస్తానంటివే. కొంచెం పొడి పిండి పైన చల్లుతుందండి, వాటి మీద ఇంకొంచెం పెడతారు కదా. అంటుకోకుండా వీడియో తీసే వాళ్ళకి పెట్టకూడదు, తర్వాత పెట్టాలి హీరోలకి. బాగా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సంకటహర చతుర్థి పండుగ అనేది ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది. దాన్ని మాత్రం మీకు కావాలంటే గూగుల్ చేయండి. ఎంత పవర్ఫుల్, ఎంత అంటే ఏమనాలి, మన కోరిన కోరికలన్నీ తీరుతాయి, కష్టాలన్నీ తీరుతాయండి. మొన్న ఎవరో ఒక గుళ్ళో పంతులు గారు చెప్పారనమాట, కలికాలంలో పిలిస్తే పలికేది గణపతి అమ్మవారేననేసి. మనం చేయగలిగిందే కాబట్టి
అదనమాట. ఉంటాను, మీ లక్ష్మీరావు.